అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో రీసెంట్గా ఒక 2-3 వీడియోస్ నుంచి నేను గమనించినట్లయితే ఒక వ్యూవర్ కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నాడు, CDMAలో బర్త్ సర్టిఫికేట్ ప్రింట్ ఏ విధంగా తీయాలి. ఓకే, మనం ప్రింట్ తీయొచ్చండి, బట్ ఇది కొంచెం డిఫికల్టీ ప్రొసీజర్. నేను ఆల్రెడీ 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ ఎలా చేసుకోవచ్చు అని. బట్ ఇప్పుడు ఏదో రెస్ట్రిక్షన్స్ మూలంగా ఆ వెబ్సైట్ సరిగా వర్క్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తీసేది మీసేవ సిటిజన్ పోర్టల్, అంటే యూ కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ ఎనీ సిటిజన్. ఓకే, ఇక్కడ మనము ఇది ప్రింట్ తీయాలి అంటే ప్రస్తుతానికి వర్క్ అవ్వట్లేదు. అంటే ఏదో ఫ్యాసిమల్ సిగ్నేచర్, అంటే ఏదో డిజిటల్ సిగ్నేచర్ ఇష్యూ ఏదో ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ గ్రామ పంచాయతీస్కి, మున్సిపాలిటీస్కి సరిగా వర్క్ అవ్వట్లేదు. రిమైనింగ్ మీరు గ్రేటర్ మున్సిపాలిటీ ఇలాంటి వాటికి అయితే మీకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే అది ప్రింట్ తీయడానికి ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. బట్ ఆ ఎక్స్టెన్షన్స్ ఎంతవరకు పనిచేస్తాయనే విషయం కూడా నాకు తెలియదు. బట్ మీకు నేను లైవ్లోనే ఎవ్రీథింగ్ అయితే మీకు చూపిస్తాను. ఈ ఎక్స్టెన్షన్ ఎందుకు సార్ అంటే ప్రింట్ అయితే అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ మన డేటా మనకు తెలియాలి అంటే రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి, మీరు ఆ సంవత్సరంలో ఎన్నో వ్యక్తి, అదేవిధంగా ఏ సంవత్సరంలో పుట్టారు, ఈ 3 డీటెయిల్స్ కావాలి. రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి, రిజిస్ట్రేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ యూనిట్ ఇయర్. ఇది ఏ విధంగా తెలుసుకోవాలనే విషయం కూడా మీకు నేను లైవ్లో చూపిస్తాను, చూడండి. ఓకే, సో చూసి దాన్ని ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ చూస్తే మన సర్టిఫికేట్ మనకి కనిపిస్తుంది ప్రస్తుతానికి. అది కూడా ఎన్నాళ్ళు కనిపిస్తుంది ఏంటో విషయం నాకు తెలియదు. తద్వారా మీరు మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ని ప్రింట్ తీసే విధానం కూడా నేను ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేసి ప్రింట్ తీస్తాను. ఇది వెరిఫైడ్ బై గవర్నమెంట్, బట్ ఇది నాట్ ఏ లీగల్ ప్రొసీజర్ టు డౌన్లోడ్. ఓకే, అది మీసేవకి వెళ్ళినా సేమ్ ఇష్యూ వస్తూ ఉంటుందన్నమాట. సో మేబీ ఎనీహౌ మీకు ఎమర్జెన్సీ అయితే యూజ్ అవుతుంది ఈ సర్టిఫికేట్. ఇది ప్రింట్ తీసే విధానం మీకు నేను చూపిస్తాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బెటర్ వన్ ఏదైనా దొరికితే మాత్రం నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను అనమాట. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ప్రతి వీడియోలో మీకు ఏ విధంగా నేను లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను, ఈ వీడియోలో కూడా మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి, అంటే కామెంట్ చేసి దాన్ని బట్టి నేను చెప్తాను. ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నానండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిన వెబ్సైట్ మీసేవ సిటిజన్ పోర్టల్. సో నాకు తెలిసి గత 3 ఏళ్ళగా నేను 3 ఏళ్ల క్రితం అయితే నేను చాలా వీడియోస్ చేశాను బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ రిలేటెడ్. ఓకే, సో దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇదండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్, అకౌంట్ లేనటువంటి వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లాగిన్ అయిపోతున్నాను. బట్ ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయండి. నాకు తెలిసి ఇది ప్రింట్ అయితే అవ్వట్లేదు. ఓకే, సో ఏదో డిజిటల్ సిగ్నేచర్ ఇష్యూస్. సో నా డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను, నా లాగిన్ క్రెడెన్షియల్స్. చాలామంది చేస్తున్నారండి, మీకు దండం పెడతాను. నా యూజర్ ఐడిని ఫర్గొట్ పాస్వర్డ్ కొట్టి చాలా చేస్తున్నారు. కొంచెం అలాంటివి చేయకండి. ఓకే, ఇది మన యొక్క డాష్బోర్డ్. దీంట్లో CDMA, సో వ్యూవర్ మీకోసే చేస్తున్నాను ఎస్పెషల్లీ. CDMAలో బర్త్ అండ్ డెత్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఇయర్, ఈ 3 మనకు తెలియదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సెర్చ్ అనే ఆప్షన్స్ క్లిక్ చేసుకుని మనం మన డీటెయిల్స్ ఫెచ్ చేసుకుంటాం అనమాట. ఓకే, మీది ఏ స్టేట్, ఓకే మ్యాక్సిమం AP వస్తుంది. తర్వాత మీది ఏ డిస్ట్రిక్ట్, మీది పంచాయతీ. ఇక్కడ గ్రామ పంచాయతీ క్లిక్ చేయగానే ఓన్లీ ఆన్లైన్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లిస్ట్ వస్తుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చేసినట్లయితే తర్వాత మీరు ఇవ్వాల్సిన విషయం, మీరు ఏ సంవత్సరంలో పుట్టారు, ఏ సంవత్సరంలో నమోదయ్యారు. ఓకే, అదేవిధంగా మీ యొక్క హాస్పిటల్, ఆ పంచాయతీలో ఉన్న హాస్పిటల్ మీరా జనరల్ అని క్లిక్ చేయగానే ఒక గవేళ అయితే వచ్చింది. ఈ లిస్ట్లో మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టం. ఇప్పుడు మనం మన యొక్క పుట్టిన రోజుని యాడ్ చేద్దాం. ఓకే, సో యాడ్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే అలా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయి. ఏది రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి కానీ, రిజిస్ట్రేషన్ నంబర్ కానీ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఇయర్ కానీ. లేదు కాదు జనరల్గా టైప్ చేస్తాను, టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ యొక్క నంబర్స్ అనేవి చాలామందికి గుర్తుండవు, కానీ నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఈ డీటెయిల్స్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడ వస్తాయి. గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే డీటెయిల్స్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ప్రివ్యూ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే సర్టిఫికేట్ అయితే ప్రింట్ రావట్లేదు. నేను క్లిక్ చేయగానే సో ఏదో పాపప్ ఇష్యూ ఇలాంటిది కామన్గా అందరికి వస్తుంది. నేను ఏం చేస్తాను చూడండి. ఓకే డన్, జస్ట్ మళ్ళీ అగైన్ పాపప్ అని క్లిక్ చేయగానే ఇదిగోండి సర్టిఫికేట్ అయితే మనకి ఓపెన్ అయింది. ఓకే, ఈ యొక్క సర్టిఫికేట్ని ప్రింట్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి మనం ప్రింట్ ఇద్దామని చెప్పి చాలా ట్రై చేస్తాం, కానీ అది ప్రింట్ అవ్వదు. ఓకే, సో డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్
ఇక్కడ ఒకసారి మన ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ ఇచ్చి చూద్దాం అసలు అవుతుందా లేదా. ఓకేనా, ఇన్ఫార్మల్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను, బట్ నాకు తెలిసి అయితే అవ్వదు. ఏదో డిజిటల్ సిగ్నేచర్ ఇష్యూ అని చెప్పేసి వస్తూ ఉంది అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. ఇక్కడ చాలామంది పోస్ట్ అని క్లిక్ చేస్తారు, కాదండి మాన్యువల్ ఇన్ పర్సన్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క పిన్ కోడ్, పర్పస్ ఆఫ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ అన్నాను. నంబర్ ఆఫ్ కాపీస్ అనేది మాత్రం ఒకటే ఇవ్వండి. ప్రింట్ ఇచ్చిన తర్వాత 2-3 కాపీలు ప్రింట్ తీసుకోండి, ఎందుకంటే డబ్బులు ఎక్కువ కట్ అవుతాయి. ఓకే, సో పర్ ప్రింట్ 2 రూపీస్ ఎంత ఉంటుంది, సో అది ఎందుకు 2 రూపీస్ అయినా మనకి ఎక్కువే. ఓకే, సో ఇక్కడ ఫైల్ అప్లోడ్ దగ్గర మాత్రం మీరు మీ యొక్క ఆధార్ని అప్లోడ్ చేయండి. ప్రస్తుతానికి మన దగ్గర ఏ సర్టిఫికేట్ లేదు కాబట్టి నేను ఆధార్ అప్లోడ్ చేసాను. ఇక్కడ చూడండి, ప్రజెంట్ అయితే మేము ఇవ్వట్లేదు. అట్ ప్రజెంట్ మండల్ లెవెల్, గ్రామ పంచాయతీ లెవెల్ ఏదో డెసిమల్లో ఏదో సిగ్నేచర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు నుంచి మనం బాధపడాలి. ఎలా మన సర్టిఫికేట్ మనం ప్రింట్ తీసుకోవాలి. మనకు ఆల్రెడీ ప్రివ్యూ సర్టిఫికేట్ దొరికింది. వెంటనే క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఓపెన్ చేద్దాం. ఇక చూసినట్లయితే దానికి సంబంధించింది ఏదో వాడు ఏదో ఇచ్చాడు, ఏంటని నేను కూడా సెర్చ్ చేస్తున్నాను చూడండి. బట్ ఫైనల్గా నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ యొక్క డిజిటల్కి ఏదో ప్రాబ్లం ఉంది, డిజిటల్ సిగ్నేచర్ ఏదో ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు మనం యొక్క సర్టిఫికేట్ని ప్రింట్అవుట్ తీయాలి. రైట్ క్లిక్ ఇస్తున్నా, బట్ ప్రింట్ రావట్లేదు. రైట్ కంట్రోల్-P కొట్టా, ప్రింట్ రావట్లేదు. ఏం చేద్దాం? సో దీనికి గాను వన్ అండ్ ఓన్లీగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా ఇట్స్ నాట్ ఏ లీగల్ వే అండి, బట్ మనం కంప్యూటర్ వెరిఫైడ్ డేటానే మనం ప్రింట్ తీసుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్రోమ్ ఎక్స్టెన్షన్స్ని ఓపెన్ చేద్దాం. అక్కడ చూసినట్లయితే దీనికి కానీ మనకి 25 రూపీస్ అండ్ 2 రూపీస్ అంటే అరౌండ్ 30 రూపీస్ మనకి సర్టిఫికేట్కి ఖర్చు అవుతుంది. బట్ ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా మనం ఓపెన్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని నేను ఓపెన్ చేస్తున్నాను. ఎస్, ఓపెన్ చేయగానే నాకు మన యొక్క క్రోమ్కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ స్టోర్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో పైన ఉన్నటువంటి సెర్చ్ బార్లో రైట్ క్లిక్ ఎనేబులర్ ఇలా రకరకాలు ఉంటాయి. ఓకే, సో ఇది జనరల్ వెబ్సైట్స్కి అయితే ఎనేబుల్ అయిపోద్దండి. ఇది మనది గవర్నమెంట్ వెబ్సైట్ విత్ సెక్యూరిటీ ఎస్ఎస్ఎల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఓపెన్ చేసి చేసుకోవాలి. ఓకే, సో నాకు తెలిసి అయితే వర్కౌట్ అవ్వదు, బట్ ట్రై చేద్దాం. నేను ఏదో క్లిక్ చేశాను, ఇది చూడండి మీరు, ఏదో రైట్ క్లిక్ ఎనేబులర్ అని చెప్పేసి, ఇదిగోండి ఇది ఏదో ఉపయోగపడుతుంది అనుకుంటా మనకి. ఓకే, ఇలా మనకు సూటబుల్ని మనం వెతుక్కోవటం అండి. బేసికలీ నాకు కూడా పెద్దగా అంటే నేను ఎప్పుడు యూజ్ చేసింది లేదు, బట్ ఒక వ్యూవర్ కంటిన్యూస్గా నన్ను అడుగుతా ఉన్నాడు, సార్ నాకు ఇలా అవ్వట్లేదు అని చెప్పండి, పంప్ లింక్ అని చెప్పేసి నేను ఒకటి ఓపెన్ చేశాను. బట్ ఇవి ఎక్స్టెన్షన్స్ యాడ్ అయితే మనకు ఆ విధంగా వస్తుంది. జస్ట్ అది క్లిక్ చేసి ఎక్స్టెన్షన్స్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఏదో వస్తుంది. అసలు ఆన్ చేసాం రెండు కూడా, బట్ ఇది రైట్ క్లిక్ ఎనేబుల్ అయింది, బట్ ఇది ప్రింట్ ఇవ్వడానికి ప్రింట్ రావట్లేదు. ప్రింట్ ఇస్తుంటే ఏమైనా వస్తుంది చూడండి, ఇదిగోండి లోడింగ్ అంటుంది, బట్ నాకు తెలిసి వైట్ పేజ్ వచ్చింది. సో మరి ఏం చేస్తాం? సో ఒకసారి మనం మొజిల్లాలో ట్రై చేద్దాం. మొజిల్లాలో కూడా ఇలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయండి. ఓకే, ఆ ఎక్స్టెన్షన్స్ ఇది మనకి ఖచ్చితంగా అవసరము నీడ్ అనుకుంటేనే మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇది మొజిల్లాలో నేను ఓపెన్ చేస్తున్నాను. మొజిల్లాలో ఇదిగోండి ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోండి. ఓకే, ఎక్స్టెన్షన్స్ పేరు అవసరం కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా దాన్ని క్లిక్ చేసి అక్కడ ఎంటైర్ స్క్రీన్ కాకుండా క్యాప్చర్ చేస్తాను నాకు కావాల్సిన స్క్రీన్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటైర్ స్క్రీన్ అయితే అది కొంచెం చూడండి అలా కట్ అయిపోయి వస్తుంది. మనకి మేము క్యాప్చర్ చేసుకుంటామని అంటే దాన్ని వాళ్ళు క్యాప్చర్ అంటే మనం సెలెక్ట్ చేసుకోమంటుంది క్యాప్చర్ ఏరియాని. అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే మన సర్టిఫికేట్ అయితే మనకి ప్రింట్ రూపంలో పొందడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఇది ఆటోమేటికల్లీ ఇంకో వెబ్ పేజ్కి మైగ్రేట్ అయ్యి అక్కడ చూసినట్లయితే సేవ్ యాజ్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. సో ఇది పక్కన పెడదాం. ఇక్కడ కింద ప్రింట్ పేజ్ మీద నేను క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో దీన్ని ప్రింట్ తీసుకోండి. ప్రస్తుతానికి ఇది మీకు యూజ్ అవుతుంది అనమాట. మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. సో ఎమర్జెన్సీగా ఉంది, నేను ఖచ్చితంగా సర్టిఫికేట్ ప్రింట్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఓకేనా, ఇది సర్టిఫికేట్ చూసారుగా ప్రింట్ ఇస్తే ఏ విధంగా వచ్చిందో. ఓకే,
ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నానండి. అర్థమైందా? బట్ చూశారు కదా ఎంత కష్టపడాల్సి వస్తుందో, ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఇదంతా తలకన్న ప్రొసీజర్. బట్ వెరిఫైడ్ డేట్ అయితే ఆన్లైన్లో ఉంది. ఏదర్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ మూలంగా నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ రోజులు కాదండి, గత 5-6 నెలల నుంచి కూడా సేమ్ ఇష్యూ ఉంది. ఓకే, సో ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా నేను ఏదో ఒక వీడియో దానికి సంబంధించినటువంటి ఎంతో కొంత మీకు నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. షేర్ అనేది మీకు యూజ్ అయింది అనుకుంటేనే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.